హలో హలో హలో. సో మరి అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మన ఈనాటి రావణాసుర వధ మన మడికొండ మరి ఉత్సవ కమిటీ కూడా అందరూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే చిన్నారులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఒక చిన్న క్వశ్చన్, ఎవరైతే ఇక్కడ నా దగ్గరికి వచ్చి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ అండి. అక్కడి నుంచి చెప్పొద్దు, మైక్ ఇక్కడికి రావాలి స్టేజ్ మీదకి. మన మహాభారతం ఒకే వాళ్ళు ఎవరు ముందొస్తే వాళ్ళకి. ఓకే, ఏంటంటే రావణాసురునికి ఉన్నటువంటి తలలు ఎన్ని? చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఎవరైతే ఆన్సర్ చేయడానికి ఇక్కడ స్టేజ్ మీదకి వస్తారో వాళ్ళకి గిఫ్ట్ వచ్చినట్టే. ఒకసారి అక్కడ అటువైపు చూడండి, రావణాసురుని దగ్గరికి వెళ్ళి రెడీ మీరు రావడానికి రెడీగా ఉన్నారు కదా, మీరు పిల్లల్ని పంపించండి. మీరు పెద్దోళ్ళు కాదండి, చిన్న పిల్లలు. రండి కమ్ముతాం తొందరగా. రావణాసురుడికి ఎన్ని తలలు? ఇక్కడ స్టేజ్ మీదకి రావాలి. ఓకే, అమ్మాయి పైకి పిలిచామండి. సో అమ్మమ్మూరు అండి. మీ మమ్మీ డాడీ పేరేంటి చెప్పు? సతీష్ మేఘన. ఒకసారి గట్టిగా చెప్పండి కదా చిన్నారికి. మరి మన కాకతీయుల రుద్రమదేవి మన ప్రాంతంలో మడికొండలో ఫస్ట్ గా వచ్చేసింది. నేను అడిగిన క్వశ్చన్, రావణాసురుడికి ఎన్ని తలలు ఉంటాయి? 9 ఉంటాయా? అంటే మధ్యలో ఉన్న తల చూడలే కావచ్చు. అట్లా చెప్పిన ఆన్సర్ చెప్తాను. వెరీ గుడ్ యశస్వి. అంటే మధ్య తలలు కాకుండా తను ఏమనుకుందంటే పక్కన ఉన్న తలలే చూసింది. మొత్తానికి 10 అండి, 10 తలలు. అందుకే దశమి, విజయ దశమి అంటాం కదా. తనకు ఒక మంచి గిఫ్ట్ ఇద్దాము. మన చిన్నారి మరి యశస్వికి చిన్న గిఫ్ట్ హ్యాంపర్ మా వెంకన్న గారు ఫస్ట్ కత్తి కంటే కలం గొప్పది కాబట్టి ఉపయోగపడేది. చప్పట్లు ఒకసారి కొడదామా? దూరం ఉన్నా సరే వినపడతాయండి. ఓకే, సూపర్. హ్యాపీయా నువ్వు? ఎన్ని ఉన్నాయి తలలు చెప్పు మరి ఇప్పుడు? ఇంకా మళ్ళీ మర్చిపోవద్దు, 10 ఏళ్ళ దాకా మర్చిపోవద్దు నువ్వు. ఓకే, మరి వండర్ఫుల్ సాంగ్తో, మరొక సాంగ్తో సూపర్ సింగర్స్ ఉన్నారు. అలాగే వర్క్ చేస్తున్న